ముఖ పుస్తకంలో తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడంటూ ఓ వ్యక్తిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్లో నటుడు శివబాలాజీ ఫిర్యాదు చేశారు. కాటం రాయుడు డబ్బింగ్ పూర్తి అయ్యిందని, ఇతర నటులతో కలిసి సెల్ఫీ దిగి ముఖ పుస్తకంలో పోస్టు చేశానని, దానిపై అసభ్యంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనలా మరొకరు ఇబ్బంది పడకూడదనే ఫిర్యాదు చేశానని శివబాలాజీ చెప్పారు. ఒక అతను వచ్చేసి సంబంధం లేకుండా చాలా అబ్యూజింగ్ లాంగ్వేజ్లో తను కమెంట్ పెట్టాడు. సో దానికి నేను వచ్చేసి రీపోస్ట్ చేశాను. నేను ఇలా వచ్చేసి ఎందుకు నన్ను అబ్యూజ్ చేస్తున్నాను అనేది. సో అతని దగ్గర నుంచి నాకు ఏమీ మెసేజ్ ఇంకా తిరిగి రాలేదు. బట్ ఆ మెసేజెస్లో మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా తిట్టుకుంటూ తను వచ్చేసి ఇంకా అగ్రెసివ్గా అవుతూ ఉంటాడు. అది ఇప్పుడు పోస్ట్లో ఏమైపోతుంటే ఎఫ్బీలో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడో వెనకెక్కడో ఉన్నారు వాళ్ళకి అసలు ఒకరు ఇంకోళ్ళు తిట్టడం కానీ వీళ్ళు తిట్టడం కానీ ఒక ఫ్యాన్స్ వార్ కానీ ఇలా తెలియకుండా ఒక స్టార్ట్ అయిపోయి ఒక ఎడ్జ్ దాటేస్తున్నారు. అంటే ఎలా అంటే నువ్వు నేను పోయి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని మొత్తం లాగేసుకున్నారనమాట. అంత వర్స్ట్ తయారవుతుంది అసలు సోషల్ మీడియా. బేసిక్గా ఇప్పుడు స్టెప్ ఎక్కువ తీసుకున్న కారణం వచ్చేసి ఇది నా ఒకటి వల్ల అవట్లా, ఇంకా కావాలి నాకు. మీన్స్ లైక్ ఇది స్టాప్ చేయాలంటే అందరికీ తెలియాలి, వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థం అవ్వాలి. మీన్స్ వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు వాళ్ళు చేసే పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది.